నిన్న మార్కాపురం దగ్గర బస్సు ప్రమాదంలో దాదాపుగా 14 మంది చనిపోయారు. ఇది చాలా విషాదకరమైన విషయం. అందరూ కూడా కూలి పనులు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలకు వెళ్ళి పండుగ జరుపుకోవడానికి ఇంటికి వస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. లాస్ట్ టైం నంద్యాల సమీపంలో ఒక స్లీపర్ బస్సు దగ్ధమైనప్పుడు కొంతమంది చనిపోయారు. అప్పుడు నేను వీడియో చేసి మాట్లాడుతూ ఇక్కడ మనం గమనించాల్సింది రవాణా శాఖలో చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మాట్లాడినా సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ కొద్ది రోజుల తర్వాత అందరూ వదిలేస్తారు. మళ్ళీ ఇంకో విషయం జరిగిందాకా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే రవాణా శాఖలో ఉన్న లోపాలన్నీ సవరించాలంటే ఉన్న వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి. అందుకు ఎవరూ కూడా సిద్ధంగా లేరు. సామాన్య ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ అధికారుల వరకు కూడా ఎవరూ సిద్ధంగా లేరు. సామాన్య ప్రజలేమో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెడితే మనకి ఎక్కడ రవాణా అందుబాటులో లేకుండా పోతుందేమోనని సామాన్యుల భయం. రవాణా శాఖ అధికారులేమో ఎక్కడ రిస్ట్రిక్షన్స్ అన్నీ అప్లై చేస్తే మనకు వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది, మనకు రావాల్సినవి రాకుండా పోతాయేమోనని వాళ్ళ భయం ఇక్కడ. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బస్సు యాజమాన్యాన్ని కూడా తప్పు ఉంటుంది. డ్రైవర్తో పాటు యాజమాన్యాన్ని కూడా పెద్ద తప్పే. డ్రైవర్ కన్నా యాజమాన్యానిదే పెద్ద తప్పు. కండిషన్లో లేని బస్సును తిప్పుతున్నాడు అంటే యాజమాన్యానిదే కదా బాధ్యత. ఇక్కడ డ్రైవర్ కన్నా అతనికే ఎక్కువ శిక్ష పడాలి. ఇక్కడ డ్రైవర్ని చూస్తేనేమో నానా రకాలుగా చెప్తున్నాడు. స్టీరింగ్ స్ట్రక్ అయిందని ఒకసారి, ఇంకొకటి అవతల వాడు రాంగ్ రూట్లో వచ్చాడని ఒకసారి. వాట్ ఎవర్ ద రీజన్, ఇక్కడ మెయిన్ అనిపిస్తున్నది పోలీసులు చెప్పిన దాని ప్రకారం ట్రాఫిక్ రూల్స్ని వీళ్ళు సరిగా పాటించట్లేదు. అంటే డ్రైవింగ్ ఎలా చేయాలో కూడా వీళ్ళకి సరైన అవగాహన లేదు. రాంగ్ రూట్లోనే చాలా దూరం రన్ చేసుకుంటూ వచ్చాడు వాడు. అండ్ కంప్లీట్ టర్న్ ఉంది అక్కడ ఎలా డ్రైవ్ చేయాలో కూడా వాడికి కనీసం అవగాహన ఉన్నట్లేదు. ఎలా పడితే అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. డ్రైవర్లకి కనీస అవగాహన కూడా ఉండట్లేదు. చాలామందికి ట్రాఫిక్ గురించి కానీ లైన్స్ గురించి కానీ అవగాహన కానీ స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలన్న అవగాహన కూడా చాలామందికి ఉండట్లేదు. ఎందుకు అంటే అన్నీ తెలిసిన డ్రైవర్ని పెట్టుకుంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలి. అందుకే యాజమాన్యాలు ఎవరు దొరికితే వాళ్ళని డ్రైవర్ల కింద పెట్టుకుంటున్నాయి. అండ్ ఇక్కడ డ్రైవర్ల వర్క్ లోడ్ కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. ఒకే డ్రైవర్ని లేకపోతే మల్టిపుల్ డ్రైవర్స్ ఉన్నా సరే వాళ్ళకి ఎన్ని అవర్స్ వాళ్ళ చేత పని చేపిస్తున్నారు అనేది కూడా ఇక్కడ పాయింట్. అండ్ వాళ్ళ కనీస సదుపాయాలు కూడా కల్పించట్లేదు. సో వాళ్ళ శరీరం సహకరించట్లేదు ప్రశాంతంగా డ్రైవ్ చేయడానికి కూడా. ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ తప్పులు అనిపిస్తుంది మనకి. ట్రావెల్ డిపార్ట్మెంట్ ఒకటి, రవాణా శాఖ నిర్లక్ష్యం ఉంది ఇలాంటి వాళ్ళని అలౌ చేసినందుకు, సరిగా చెక్ చేయనందుకు. అండ్ ఇంకొకటి స్టేట్ గవర్నమెంటు ట్యాక్స్లు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో తక్కువ ఉన్నాయని చెప్పి అందరూ అక్కడ చేయించుకుంటున్నారని ఏడ్చే బదులు ఇక్కడ తగ్గించే ఆప్షన్ ఏమైనా ఉందేమో చూడొచ్చు కదా స్టేట్ గవర్నమెంట్ కూడా. అలాంటప్పుడు ఇక్కడే రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. ఈ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆఫీసులకి వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా వెళ్తారు, ఎందుకంటే ఇక్కడే ఉంటాయి కాబట్టి ఆఫీసులు. ఇప్పుడు ఈ బస్సు వస్తే అరుణాచల్లో రీసెంట్గా రెన్యువల్ చేయించినట్టుంది. వీళ్ళు అక్కడ వెళ్లకుండా ఆన్లైన్లోనే పని కానిచ్చినట్టున్నారు. బస్ కండిషన్ చెక్ చేయించుకోకుండా అంటున్నారు. సో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా ఇదే మాట్లాడుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషను ఇక్కడ కాదు అనేది. ఇక్కడ ఎందుకు చేయించుకోవట్లేదు ట్యాక్స్ ఎక్కువ అని? ఆ ఆప్షన్స్ ఏవో గవర్నమెంట్ కూడా ఆలోచిస్తే మంచిది. ట్యాక్స్ తగ్గించే ఆప్షన్స్ ఏమన్నా ఉంటే అందరూ ఇక్కడే చేయించుకుంటారు. మీరు రెగ్యులర్గా చెక్ చేయొచ్చు కూడా బస్సులు రిజిస్ట్రేషన్స్ అన్నీ. దీని మీద మీ కామెంట్స్ ఏంటో